వెల్కమ్ టు జిజ్ఞాసా అప్డేట్. పాన్ కార్డ్ ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డు. పాన్ కార్డ్ యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అనేది 10 సంఖ్యలతో ఉంటుంది. పాన్ అనేది పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనే పదానికి సంక్షిప్త రూపం. పాన్ కార్డులను భారత ఆదాయ పన్ను శాఖ వారు అందిస్తారు. పాన్ కార్డ్ అనేది ఒక వ్యక్తి గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. ఆదాయ పన్ను రిటర్న్స్ కోసం పాన్ కార్డ్ అనేది తప్పనిసరి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు పాన్ కార్డ్ నెంబర్ అనేది 10 అక్షరాలు గల ఆల్ఫా న్యూమరికల్ నెంబర్. పాన్ నెంబర్లో ప్రత్యేక కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్ నెంబర్లు కంప్యూటర్ ద్వారా జనరేట్ అవుతాయి. పాన్ నెంబర్లో మొదటి 5 స్థానాల్లో ఆంగ్ల అక్షరాలు ఉంటాయి. ఆ తర్వాత 4 అంకెలు ఉంటాయి. ఇక చివర అంటే 10వ స్థానంలో ఒక అక్షరం ఉంటుంది. ఉదాహరణకు AAAPZ1234C. పాన్ కార్డులో మొదటి నుండి 4వ అక్షరం కార్డు హోల్డర్ యొక్క రకాన్ని తెలుపుతుంది. అంటే పై ఎగ్జాంపుల్లో P అనే అక్షరం. సాధారణంగా పాన్ కార్డులో కార్డు హోల్డర్స్ ను 10 రకాలుగా వర్గీకరించారు. ఒకవేళ పాన్ కార్డులోని 4వ అక్షరం గనక AI ఉంటే దాన్ని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ గా పరిగణించాలి. అది B అయితే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అని, C అయితే కంపెనీ అని, F అయితే ఫర్మ్ అని, G అయితే గవర్నమెంట్ అని, H అయితే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అని, L అయితే లోకల్ అథారిటీ అని, J అయితే ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అని, P అయితే పర్సన్ లేదా ఇండివిజువల్ అని, T అయితే ట్రస్ట్ అని గుర్తించాలి. ఈ 10 రకాల వ్యక్తులకు మాత్రమే పాన్ కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది. అంటే పాన్ కార్డు కలిగి ఉన్న వ్యక్తి ఈ 10 రకాలలో ఏదో ఒక రకానికి మాత్రమే చెంది ఉంటారు. పాన్ కార్డు కన్నా ముందు భారత్లో GIR వ్యవస్థ ఉండేది. GIR అంటే జనరల్ ఇండెక్స్ రిజిస్టర్. GIR అనేది వార్డుల వారీగా లేదా ఒక సర్కిల్ ఏరియాలోని వ్యక్తులకు మాన్యువల్గా ఇచ్చే యూనిక్ నెంబర్. కానీ ఇది దేశవ్యాప్తంగా యూనిక్ నెంబర్ కాదు. ఇంకా GIRలో చాలా తప్పులు జరిగేవి. ఒక్కొక్కసారి ఒకే నెంబర్ ఇద్దరికి ఇవ్వడం లేదా ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ నెంబర్లు కేటాయించడం లాంటి పొరపాట్లు జరిగేవి. 1972లో పాన్ కార్డు విధానం అమలు చేయాలని భారత ప్రభుత్వం మొదటిసారి నిర్ణయించింది. దీనికి కావలసిన చట్ట సవరణలు కూడా చేసింది. ఇందులో భాగంగా ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో సెక్షన్ 139A అనే కొత్త సెక్షన్ను ఏర్పాటు చేసింది. ఇది 1 ఏప్రిల్ 1976 నుండి అమల్లోకి వచ్చింది. మొదటి తరం పాన్ కార్డు విధానంలో మల్టిపుల్ కార్డులను చెక్ చేసే విధానం లేదు. అప్పటి పాన్ డాటాబేస్ కూడా చాలా తక్కువ సమాచారాన్ని అందించేది. పాత పాన్ విధానంలో కేంద్రీకృత పాన్ కార్డ్ సర్వీస్ లేకపోవడం పాన్ కార్డు అలొకేషన్ సెంటర్స్లో డూప్లికేషన్స్ జరగడానికి అవకాశం కల్పించింది. కానీ ప్రస్తుత పాన్ సర్వీసు అన్ని లోపాలను అధిగమించి పూర్తి స్థాయిలో కేంద్రీకృత డేటాతో దేశవ్యాప్తంగా పాన్ కార్డులను అందిస్తుంది. ఈ పాన్ కార్డులను 2 రకాలుగా పొందవచ్చు. పాన్ కార్డు యొక్క ప్రాథమిక ఉపయోగం పన్ను ఎగవేతదారులను గుర్తించడం. కానీ ప్రస్తుతం పాన్ని వివిధ అవసరాలకు అనగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడానికి, డీమ్యాట్ ఖాతా ఓపెన్ చేయడానికి, అలాగే ల్యాండ్ లైన్ కనెక్షన్ మొదలైన సేవలకి ఒక గుర్తింపుగా కూడా వినియోగిస్తున్నారు. పాన్ కార్డును కలిగి ఉండడం అనేది ఐచ్ఛికమే. అయినా ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగేప్పుడు మాత్రం తప్పనిసరిగా పాన్ నెంబర్ అవసరం. పాన్ కార్డు ఎలా పొందాలి అనేది చాలా మందికి ఉన్న సంశయం. పాన్ కార్డ్ పొందడానికి ఉన్న అవకాశాలేంటో మనం ఒక్కసారి పరిశీలిస్తే పాన్ కార్డ్ని 2 రకాలుగా పొందవచ్చు. ఒకటి, దగ్గరలోని పాన్ కార్డ్ సెంటర్లో దరఖాస్తు చేసుకొని మాన్యువల్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం ద్వారా పొందవచ్చు. 2, NSDL అనే వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయడం ద్వారా కూడా పొందవచ్చు. ఈ 2 విధానాల్లో కూడా పాన్ కార్డ్ అనేది మనకు కోరియర్లో మనం పేర్కొన్న అడ్రస్కి కోరియర్లో రావడం జరుగుతుంది. పాన్ కోసం 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మాన్యువల్గా పాన్ కార్డ్ ఫీజు అవసరం. పాన్ కార్డు 10 లేదా 15 పని దినాలలో కోరియర్లో వ్యక్తి పేర్కొన్న అడ్రస్కి వస్తుంది. ఆధార్ కార్డు ఉన్నవారు ఈ KYC ద్వారా కూడా పాన్ కార్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. పాన్ కార్డు మామూలుగా 2 రకాలుగా లభిస్తుంది. ఒకటి
మాన్యువల్ కార్డ్, రెండోది ఎలక్ట్రానిక్ ఫామ్. ఎలక్ట్రానిక్ ఫామ్ మాత్రమే కావాలనుకున్నప్పుడు మనకు ఎలాంటి మాన్యువల్ కార్డ్ అనేది కొరియర్లో రాదు. కేవలం ఈమెయిల్కి ఒక పీడిఎఫ్ రూపంలో ఈ కేవైసీ ద్వారా పాన్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో దీనిని సదరు వ్యక్తి అన్ని అవసరాలకి ఉపయోగించుకోవచ్చు. లేదు ఫిజికల్ కార్డ్ కూడా పొందవచ్చు. ఇప్పుడు పాన్ కార్డ్ని ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. పాన్ కార్డ్ కోసం మనం ఆన్లైన్లో పాన్ అప్లికేషన్ అని మీరు కనుక సెర్చ్ చేస్తే ఆన్లైన్ సర్వీసెస్ .nsdl.com అనే ఒక వెబ్ పేజ్ లింక్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీంట్లో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఆన్లైన్ పాన్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనిస్తే 2 ఆప్షన్స్ కనిపిస్తాయి మీకు, అప్లై ఆన్లైన్ అని, రిజిస్టర్డ్ యూజర్స్ అని. ఫస్ట్ మీరు ఒక ఫామ్, ఈ పర్టికులర్ ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫిల్ చేయగానే సో మీకు ఒక టెంపరరీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఒకటి జనరేట్ అవుతుంది. సో అది ఈమెయిల్కి వస్తుంది మీకు, దాన్ని టెంపరరీ టోకెన్ నెంబర్ అంటారు. సో ఆ టెంపరరీ టోకెన్ నెంబర్ మీకు ఈమెయిల్ వచ్చిన తర్వాత ఈ రిజిస్టర్డ్ యూజర్స్ ఆప్షన్ ద్వారా మీకు వచ్చిన టెంపరరీ టోకెన్ నెంబర్, అలాగే మీ ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఫిల్ చేసి క్యాప్చా ఎంటర్ చేయగానే అప్పటి నుండి పాన్కి సంబంధించిన డీటెయిల్డ్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది. అయితే అంతకన్నా ముందు మీరు కొత్తగా పాన్ కార్డ్ అప్లై చేస్తున్నట్లయితే సో అప్లై ఆన్లైన్ ఆప్షన్ తీసుకోవాలి. అంతకన్నా ముందు మీరు ఒకటి కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఒకటి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అదేంటంటే సెక్షన్ 272B ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఒక పర్సన్ గనక ఒక్కటి కన్నా ఎక్కువ పాన్ కార్డ్స్ని కలిగి ఉంటే 10,000 వరకు జరిమానా కూడా వేయొచ్చు. సో మీరు ఈ ఆప్షన్ ఆల్రెడీ మీకు పాన్ ఉన్నట్లయితే మీరు ప్రాక్టీస్ కోసం ఇది చేసినా మీకు డ్యూయల్ పాన్ కార్డ్ ఇలా అలర్ట్ అయితే మాత్రం మీకు 10,000 రూపాయలు పెనాల్టీ అయితే పడుతుంది. కాబట్టి పాన్ కార్డ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు మళ్ళీ పాన్ కార్డ్ క్రియేట్ చేయడానికి ట్రై చేయకండి. సో మీ ఒక వ్యక్తికి ఒక పాన్ కార్డ్ మాత్రమే ఉండాలి అనేది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఒక నిర్దేశం. సో దాన్ని పాటించండి. ఎవరైతే పాన్ కార్డు లేదో, పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలి అనుకుంటారో వాళ్ళు మాత్రమే మీరు ఇంట్లో నుంచే ఈ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మీరు పాన్ కార్డ్ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో లెట్ us see. సో ముందుగా అప్లై ఆన్లైన్ ఆప్షన్ ద్వారా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ టైప్లో న్యూ పాన్ కార్డ్, ఇండియన్ సిటిజన్సా, ఫారిన్ సిటిజన్సా అనేది ఇక్కడ ఒకటి స్పెసిఫై చేయాలి. లేదు చేంజెస్ కోసం కూడా ఇది చేసుకోవచ్చు. చేంజెస్ కోసం ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది ఓన్లీ అప్లికేషన్ చేసుకోవడం కోసం మాత్రమే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో మనం పాన్ కార్డ్ని ఎలా ఆల్టరేషన్స్ అంటే దట్స్ మీన్ చేంజెస్ ఏదైనా ఉంటే లేదా రీప్రింట్ ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ న్యూ ఇండియన్ సిటిజన్స్ అయితే ఇండియన్ సిటిజన్ పెట్టుకోండి. కేటగిరీ అనేది అడుగుతుంది, అంటే ఒక 10 కేటగిరీస్ అనేవి ఉంటాయి. ఈ కేటగిరీస్ని బేస్ చేసుకునే మనకు పాన్ కార్డ్ పైన నెంబరింగ్ అనేది ఒకటి ఉంటుందని ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇండివిజువల్, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బాడీ ఆఫ్ ది ఇండివిజువల్స్, ట్రస్ట్ ఇలా ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగతంగా తీసుకోవాలి అనుకుంటే ఇండివిజువల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ వచ్చేటువంటి అప్లికేషన్ మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టైటిల్ అడుగుతుంది, ఇక్కడ శ్రీయా, శ్రీమతియా, కుమారియా అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ సర్నేమ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాలి. తర్వాత ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ మిడిల్ నేమ్ లాస్ట్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే మామూలుగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంటాయి జనరల్గా. అయితే ఇక్కడ పాన్ అప్లికేషన్లో మాత్రం లాస్ట్ నేమ్ ఫస్ట్ ఇవ్వడం జరిగింది, తర్వాత ఫస్ట్ నేమ్ ఇవ్వడం జరిగింది, తర్వాత మిడిల్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిడిల్ నేమ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి దీన్ని సపరేట్ పెట్టారు. సో సర్ నేమ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి, తర్వాత ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. దెన్ ఆఫ్టర్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఆధార్ కార్డ్ పైన లేదా మీ లీగల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. అంటే మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ ఏదైతే ఉంటుందో వాటికి మ్యాచ్ అయ్యేలాగా వాటిపైన ఉన్న కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, ఇదేంటంటే కన్ఫర్మేషన్ అనమాట. సో ఈ కన్ఫర్మేషన్ చెక్ చేసిన తర్వాత ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో క్యాపిటల్స్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్, ఇది యాజ్ ఇట్ ఈస్గా ఈ బాక్స్లో టైప్ చేసి మనం సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేద్దాం. సో మీరు సబ్మిట్ అనగానే మీకు ఈ రకంగా పాన్ యాక్టివేషన్ సర్వీస్ అయితే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మీకు టెంపరరీ ఒక నెంబర్
టెంపరరీ టోకెన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ద సేమ్ థింగ్ ఈ ఈమెయిల్ ద్వారా కూడా మీకు ఈ టోకెన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా కూడా మీరు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ టోకెన్ నెంబర్కి ఒక వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇది ఈ టోకెన్ నెంబర్ మీ పాన్ కార్డ్ అప్లికేషన్కి ఒక 1 month మాత్రమే టైం ఉంటుంది. 1 month లోపు మీరు మీ పాన్ కార్డ్ని కంప్లీట్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇది ఆటోమేటిక్గా లింక్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. సో 1 month ఇక్కడ ఇచ్చాడు మీకు, ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అని ఒక వర్డ్ అయితే ఉంటుంది. మీరు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయంగానే సో మళ్ళీ మీకు ఈ ఆప్షన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇందాక చెప్పుకున్నట్లు మనం అప్లై ఆన్లైన్, రిజిస్టర్డ్ యూజర్స్ అని 2 ఆప్షన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు రిజిస్టర్డ్ యూజర్స్లోకి ఆటోమేటిక్గా నావిగేట్ కావడం జరిగింది. సో మీకు ఏదైతే మెయిల్ ద్వారా వచ్చిందో టెంపరరీ టోకెన్ ఐడి, సో ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేసి తర్వాత మీకు ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఉందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ టోకెన్ నెంబర్ కనుక రాకపోతే రీసెండ్ టోకెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ టోకెన్ నెంబర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశాక సో మళ్ళీ సబ్మిట్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన అప్లికేషన్స్ అయితే కనిపిస్తుంది. టాప్లో కనుక గమనించినట్లయితే మీ పేరు కనిపిస్తుంది. తర్వాత టెంపరరీ టోకెన్ నెంబర్, మీరు ఏ టోకెన్ నెంబర్ తోటి అయితే లాగిన్ అయ్యారో ఆ టోకెన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కొన్ని ప్రాసెస్ అయితే ఉన్నాయి, 5 ప్రాసెసెస్ ఉంటాయండి. ఫస్ట్ మీకు ఏంటి గైడ్ లైన్స్ ఇక్కడ కనిపిస్తుంది, గైడ్ లైన్స్ ఇవ్వడం. తర్వాత పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత కాంట్రాక్ట్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఏవో కోడ్స్, తర్వాత డాక్యుమెంటేషన్ డీటెయిల్స్. సో ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ దీంట్లో ఏదైతే ఉందో గైడ్ లైన్స్ కింద ఇక్కడ మీరు ఒక్కొక్క క్వశ్చన్ నీట్గా చదవచ్చు, క్లియర్గా మీకు అర్థమవుతుంది. హౌ డు యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అంటాం. ఎందుకంటే పాన్ అనేది ఖచ్చితంగా దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వాలి. సో వితౌట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మీకు పాన్ కార్డ్ అనేది అసైన్ కాదు. కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ మీరు ఎలా ఇస్తారు, ఎలా సబ్మిట్ చేస్తారు అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 3 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటి సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ ఆర్ ఈ సైన్ అనేది ఉంది, పేపర్లెస్ వర్క్ ఇది. సబ్మిట్ స్కానెడ్ ఇమేజెస్ త్రూ ఈ సైన్, మీరు NSDL.e-Government ఏదైతే ఉందో ఆ పోర్టల్ ద్వారా కూడా మీరు ఇమేజెస్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. లేదా ఫార్వర్డ్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఫిజికల్లీ, మీరు ఫిజికల్గా కొరియర్ ద్వారా కానీ లేదా హ్యాండ్ సబ్మిట్, మీ హార్డ్ కాపీస్ని హ్యాండ్ సబ్మిట్ చేసి కూడా మీరు డాక్యుమెంట్స్ ఇవ్వచ్చు అనమాట. సో దీంట్లో అయితే నేను సబ్మిట్ డిజిటల్లీ త్రూ ఈకేవైసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ బట్టి మీకు ఆప్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దెన్ ఆఫ్టర్ మీరు బిఫోర్ స్టార్టింగ్ దట్ అప్లికేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకసారి క్లియర్గా చదవండి. సో ఇక్కడ మీరు ఈ కేవైసీ కనుక తీస్తే ఆధార్ అనేది మ్యాండేటరీ అవుతుంది. ఆధార్లో ఉన్న ఇన్ఫర్మేషనే మీకు పాన్ కార్డ్ పైన రావడం జరుగుతుంది అనమాట. సో అంటే డేట్ ఆఫ్ బర్త్ కానీ, సో ఇతరత్ర ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో డేట్ ఆఫ్ బర్త్ లాంటివి అవన్నీ కూడా ఆధార్ కార్డ్ నుండి తీసుకోవడం జరుగుతుంది. వన్స్ ఆథెంటికేషన్ ఆఫ్ ఆధార్ ఈజ్ సక్సెస్, then one-time password, that's mean OTP would be sent to your registered mobile number or email ID linked with your Aadhaar card to generate the Aadhaar based e-sign. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒకసారి మీకు ఈ కేవైసీ ద్వారా కనుక మీరు అప్రూవల్ చేసుకుంటే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీలో ఎక్కడికి వస్తుంది అంటే మీ మొబైల్ నెంబర్కి అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి కూడా రావడం జరుగుతుంది. అది మీరు ఎంటర్ చేయంగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా పాన్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే ఈ ఆధార్లో ఇన్ఫర్మేషన్తోనే మీకు పాన్ కార్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే చెప్తున్నామో అది మనం ఇందాక ఇచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ కాదు. సో ఆధార్ కార్డుకు లింక్ అయిన ఈమెయిల్ ఏదైతే ఉందో లేదా ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ వస్తుంది అనమాట. సో అలాగే మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి ఒకవేళ చాలామంది ఈ మధ్య ఏంటంటే 2-3 మొబైల్స్ సిమ్స్ అయితే వాడుతున్నారు, 2-3 నెంబర్స్ ఉంటాయి. సో మీరు ఆధార్ ఎన్రోల్ టైంలో ఏ నెంబర్ వాడామో కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే ఇక్కడ మనకు ఒక లింక్ ప్రొవైడ్ చేశారు. సో ఈ లింక్ ద్వారా యూ కెన్ చెక్ అనమాట, మీ ఆధార్కి ఏది లింక్ అయి ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా ఒక వీడియో ఉంది, మీరు కావాలంటే ఆ వీడియోని కూడా జిజ్ఞాస అప్డేట్స్లో నుంచి చూడొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా చదివిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ వెదర్ ఫిజికల్ పాన్ ఈజ్ రిక్వైర్డ్ అని అడుగుతుంది. సో అయితే ఇక్కడ మనకు పాన్ కార్డ్ ఇందాక మనం చెప్పుకున్నట్లు 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి ఫిజికల్ కార్డ్, అంటే మనకు కార్డ్ రూపకంగా మనకు కొరియర్ ద్వారా రిసీవ్ చేసుకోవచ్చు.
ఇంకోటి మాకు హార్డ్ కాపీ లేకుండానే నార్మల్గా ఉండాలి అనుకుంటే మీరు సాఫ్ట్ కాపీ కూడా తీసుకోవచ్చు అనమాట. ఫిజికల్ పాన్ కార్డ్ రిక్వైర్ ఉందా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఒకవేళ కనుక మీరు ఫిజికల్ పాన్ కార్డ్ కావాలి అంటే ఎస్ అని పెట్టండి. ఎస్ కనుక పెడితే మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫీజ్ అప్లికేబుల్. సో మీకు ఫీజ్ అనేది అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ నో కనుక ఇస్తే ఒక పీడిఎఫ్ రూపకంగా మీకు రావడం జరుగుతుంది అనమాట. సో మీరు కనుక ఫిజికల్ పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక హార్డ్ కాపీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇండియన్ అడ్రస్ అయితేనేమో ఈ కేవైసీ ఉంటే, అంటే ఈ సైన్ పేపర్లెస్ అప్లికేషన్ అయితేనేమో మీకు 101 రూపీస్ చార్జ్ చేయబడతాయి. ఫిజికల్ మోడ్లో అయితేనేమో 107 రూపీస్ చార్జ్ చేయబడుతుంది అనమాట. ఇక ఫారెన్ అడ్రసెస్ అయితేనేమో ఫారెన్ కంట్రీస్కి అయితేమో 1011 రూపీస్ ఈ సైన్తో వచ్చే కార్డు. ఫిజికల్ మోడ్లో వచ్చే కార్డు అయితేనేమో 1017 రూపీస్, అంటే ఒక 6 రూపీస్ తేడా ఉంటుంది అంతే. సో ఇంకా మీరు కిందికి గమనిస్తే ఫోటోగ్రాఫ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని అడుగుతుంది. అగ్రీ దట్ మై ఫోటోగ్రాఫ్ యాజ్ అవైలబుల్ ఇన్ ఆధార్ షెల్ బి ప్రింటెడ్ ఇన్ మై పాన్ కార్డ్ అని ఇక్కడ మీరు క్లియర్ చేసుకోవచ్చు. అది మీరు ఫోటో ఎక్కడి నుంచి తీసుకోవాలనేది ఇస్తుంది. సో మీరు ఫోటో ఎక్కడి నుంచి తీసుకోవాలో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ప్రొవైడ్ చేసేసి ఆ ఆధార్ కార్డులో నుంచి మీ ఫోటో తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు కన్ఫర్మేషన్ ఇవ్వాలి. క్రియేట్ దట్ మై ఫోటోగ్రాఫ్ యాజ్ అవైలబుల్ ఇన్ ఆధార్ షెల్ బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్, ఆధార్ కార్డులో మీ పేరు ఎలా ఉందో అది ఎంటర్ చేయాలి. తర్వాత ఇంకొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ అని అడుగుతుంది ఇక్కడ. సో ఫుల్ నేమ్ ఆఫ్ అప్లికెంట్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టైటిల్, అదర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నేమ్ యాజ్ నేమ్ దట్ యూ వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్. సో ఈ ఆప్షన్లో మీ పాన్ కార్డ్ పైన మీ నేమ్ ఎలా కనిపించాలి అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్, డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, తర్వాత జెండర్, రిజిస్ట్రేషన్, ఫోన్ నెంబర్. సో ఇవన్నీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు నెక్స్ట్ గమనిస్తున్నట్లయితే హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్ అంటారు. అంటే కొంతమంది ఏంటంటే ఆలియస్ నేమ్స్ పెట్టుకుంటారు, 2 నేమ్స్ ఉన్నాయి అనుకోండి. సో ద డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్, ఇక్కడ మీ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్క్రోల్ చేసేస్తే ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ ఫాదర్ నేమ్తో రావాలి అనుకుంటే ఫాదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అలాగే మదర్ నేమ్ కావాలనుకుంటే మదర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మదర్ నేమ్ అనేది ఆప్షనల్గా ఇచ్చాడు. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న కన్ఫర్మేషన్ కూడా అడుగుతుంది. పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్, ఎవరి నేమ్ మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నారు, ఫాదర్ నేమ్తో ప్రింట్ అవ్వాలా, మదర్ నేమ్తో ప్రింట్ అవ్వాలా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనండి. చూడండి, ఇప్పటివరకు మనం 2 కేటగిరీస్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు థర్డ్ వన్ కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది ఉంది. సో మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుంది అనేది ఇక్కడ ఒకటి అడుగుతున్నారు. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సాలరీయా లేదా ఏ సోర్స్లో మీరు వస్తుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫీస్ అడ్రస్ ఆర్ రెసిడెన్షియల్ అడ్రస్ అది కూడా మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు రెసిడెన్షియల్ అన్నప్పుడు రెసిడెన్షియల్ అడ్రస్ వస్తుంది, ఆఫీస్ అడ్రస్ అన్నప్పుడు కింద మీకు దానికి సంబంధించిన ఆఫీస్ అడ్రస్ అనే ఒక ఆప్షన్ అనేది జనరేట్ కావడం జరుగుతుంది. సో అడ్రస్లో కూడా కంప్లీట్ ఫ్లాట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది బిల్డింగ్, విలేజ్, రోడ్, స్ట్రీట్ నేమ్, ఏరియా ఇవన్నీ కూడా కంప్లీట్గా అడుగుతుంది అనమాట. ఇవన్నిటికీ డాటా ఎంటర్ చేయాలి. స్టేట్ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్, జిప్ కోడ్ ఇలా టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒకవేళ మీరు పైన ఆఫీస్ కనుక అని సెలెక్ట్ చేసుకుంటే ఆఫీస్ అడ్రస్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది, నేమ్ ఆఫ్ ద ఆఫీస్ అండ్ సేమ్ ఇన్ఫర్మేషన్. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక మీరు మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడికి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అయింది. దెన్ ఏవో కోడ్స్ అడుగుతుంది. సో ఇక్కడ ఏవో కోడ్స్ మీకు తెలిసి ఉంటే మీరు డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. అయితే ఏవో కోడ్స్ కనుక తెలియకపోతే ఇక్కడ కష్టపడాల్సింది ఏం లేదు, వెరీ సింపుల్. ఇక్కడ కిందే మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ హెల్ప్ ఆన్ ఏవో కోడ్స్ సెలెక్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్స్ అని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే సో దానికి సంబంధించిన ఆప్షన్ ఇక్కడ వస్తుంది. సో ఇండియన్ సిటిజన్స్ అని మీరు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా స్టేట్ అండ్ సిటీ అడుగుతుంది. మీరు స్టేట్, సిటీ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ ఆ స్టేట్లో ఆ సిటీకి సంబంధించిన ఏవో కోడ్స్ లిస్ట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ దగ్గర ఒక రేడియో బటన్ కూడా వస్తుంది. మీరు ఇది క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్నీ ఇందులోకి షిఫ్ట్ అయిపోతాయి అనమాట. ఇది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఏరియా కోడ్, ఏవో టైప్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరు జస్ట్ స్టేట్ అండ్ సిటీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి. ఆ సిటీలో ఉన్నటువంటి ఏవో
ఏమేమి ఉన్నాయనేది మొత్తం వస్తుంది. సో దాన్ని మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సూటబుల్ అయింది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోగానే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇది ఏవో ఎంట్రీ చేయాలి. సో ఏవి ఎంట్రీ అయిపోయాక లాస్ట్ ఫైనల్ స్టెప్, దిస్ ఈస్ ద డాక్యుమెంట్ డీటెయిల్స్. సో ఇక్కడ డాక్యుమెంట్ డీటెయిల్స్ మనం ఫస్ట్ ఏం చెప్పామో ఆధార్ కార్డు ఈ సైన్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనల్ని ఏది కూడా అడగదు. ఆధార్ కార్డు నుంచి కాకుండా మీరు సెకండ్ ఆప్షన్ అంటే బిగినింగ్లో మనం అడ్రస్ ప్రూఫ్స్ ఎలా సబ్మిట్ చేస్తాము అంటే ఆధార్ కార్డు ఈకేవైసీ అని పెట్టుకున్నాం కాబట్టి ఈ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఇవన్నిటికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అన్నిటికీ కూడా ఆధార్ కార్డు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈకేవైసీ కాకుండా మాన్యువల్ అప్లోడింగ్ లేదా ఫిజికల్ అప్లోడింగ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇవి ఎనేబుల్ అవుతాయి. సో దీంట్లోంచి మీకు కావాల్సిన ఏ సర్టిఫికెట్స్ మీరు ప్రూఫ్గా ఇస్తున్నారో మీరు సెలెక్ట్ చేసుకొని వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ బిగినింగ్లో మనం ఈకేవైసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కావచ్చు, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆధార్ కార్డుగానే డిఫాల్ట్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఫైనల్గా డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డిక్లరేషన్ వచ్చేటప్పటికి ఇక్కడ నేమ్ ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. ఇక్కడ హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ ఆర్ మై సెల్ఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్ ఎంటర్ చేసేసి ప్లేస్ టైప్ చేసి డేట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అనగానే సో ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకు ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ మన ఆధార్ కార్డ్ యొక్క ఫస్ట్ 4 డిజిట్స్ అడుగుతుంది. సో ఆధార్ కార్డ్ ఫస్ట్ 4 డీటెయిల్స్ ఎంటర్ చేశాక నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ ఎంటర్ చేశాక ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ 1 by 1 మీరు చెక్ చేసుకోవచ్చు. టోటల్ అప్లికేషన్ ఫామ్ స్క్రోల్ డౌన్ చేశాను. సో టోటల్ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి మీరు ఒకవేళ ఏమైనా మార్చుకోదలిస్తే ఎడిట్ చేసుకుంటారు, లేదు అంటే ప్రొసీడ్ అంటే ఎడిషన్స్ ఏమీ అవసరం లేదు అనుకుంటే ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. సో అప్పుడు పేమెంట్ మోడ్కి వెళ్తుంది. సో పేమెంట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ పేమెంట్ మెథడ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ అక్కడ అమౌంట్ ఎంత అనేది చూపిస్తుంది మీకు. సో ఈ సైన్ చార్జెస్ ₹5.90 అండ్ ఫిజికల్ కార్డ్ చార్జెస్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. సో అవన్నీ చెక్ చేసుకొని ఐ అగ్రీ ద టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అనండి. సో మీరు మీకు కావాల్సిన పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తారా, డెబిట్ కార్డా, ఇంటర్నెటా, ఆర్ వాలెట్స్, ఆర్ క్యూఆర్ కోడ్, యూపీఐ, ఇవన్నీ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో యూ కెన్ చూస్ విచ్ ఈస్ కన్వీనియంట్ టు యూ. సో మీకు కావాల్సిన పేమెంట్ మెథడ్ని సెలెక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి మేక్ పేమెంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ అనగానే మీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో కంటిన్యూ విత్ ఈకేవైసీ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ మీకు మీ టోకెన్ నెంబర్ అండ్ అప్లికెంట్ నేమ్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఆఫ్టర్ ఓటీపీ అనేది మీకు సబ్మిట్ వస్తుంది. సో ఈ ఓటీపీని 10 నిమిషాలు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈ ఓటీపీని మీరు త్వరగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఓటీపీ కనుక రాకపోతే రీజనరేట్ ఓటీపీ అనొచ్చు. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ అనగానే మీకు కావాల్సినటువంటి మీ పర్టికులర్ ఈకేవైసీతో కూడినటువంటి ఆ పాన్ కార్డ్ అనేది విర్చువల్ పాన్ కార్డ్ విఐడి డీటెయిల్స్ అయితే రెడీగా ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం మీరు ఈ బాక్స్ టిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఒకసారి సెండ్ ఓటీపీ అనండి. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్స్ అండ్ ఓటీపీ అన్న తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వెరిఫై ఓటీపీ అనండి. సో ఇమీడియట్గా మీ యొక్క పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఈ లింక్ కూడా మీకు ఈమెయిల్ చేయబడుతుంది అనమాట. సో ఈమెయిల్లో కూడా మీరు ఈ పాన్ని చూడొచ్చు. అలాగే పాస్వర్డ్ ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ వితౌట్ ఎనీ డిజిట్స్, డే, మంత్, ఇయర్ని మీరు పాస్వర్డ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్గా ఎంటర్ చేయగానే మీ పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది ఈ పాన్ కార్డ్ అంటాం. ఇది ఓపెన్ అయిపోతుంది. మీరు దీన్ని కలర్ ప్రింట్ తీసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అనే కీవర్డ్తో సెర్చ్ చేసినప్పుడు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా filing.gov.in అనే ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది. ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఇమీడియట్గా ఈ ఫైలింగ్ అనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇందులో క్విక్ లింక్స్ కేటగిరీలో ఇన్స్టంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇక్కడే మీరు ఆధార్ లింకేజ్ కూడా చేసుకోవచ్చు. పాన్ ఆధార్ లింకేజ్ కావాలన్నా ఇక్కడే చేసుకోవచ్చు.
సో ఇన్స్టెంట్ పాన్ త్రూ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు రెండు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి, గెట్ న్యూ పాన్ అనేసి, తర్వాత చెక్ స్టేటస్ ఆర్ డౌన్లోడ్ పాన్ అని రెండు ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దీంట్లో మీరు కొత్త పాన్ కార్డుకు అప్లై చేసుకోవాలి అనుకుంటే గెట్ న్యూ అని, లేదా ఆల్రెడీ అప్లై చేసుకుంటే గనక ఇది ఇన్స్టెంట్ పాన్కి ఆల్రెడీ అప్లై చేసుకుంటే గనక స్టేటస్ చెక్ చేసుకోవడం లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి చెక్ స్టేటస్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ను మీరు యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి రిమైండర్ కూడా మనకి కనిపిస్తుంది, క్లియర్గా గమనించవచ్చు. పాన్ అలాట్మెంట్ బేస్డ్ ఆన్ ఆధార్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, క్లియర్గా చెప్తున్నారు. మనం ఇందాక ఎన్సిడిఎల్ సైట్లో ఏదైతే చేశామో అది ఫిజికల్ కార్డ్ వస్తుంది కాబట్టి దానికి పేమెంట్ ఉంది, అది ఈ సిగ్నేచర్తో వెరిఫై వస్తుంది కాబట్టి పేమెంట్ ఉంది. అయితే ఇక్కడ మనం పేమెంట్తో చేసే కార్డ్ లాగా కాకుండా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తుంది. అయితే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనం పేమెంట్తో చేసే కార్డ్కి మన సిగ్నేచర్ అండ్ ఫోటో రెండు మన కార్డ్ పైన కనిపిస్తాయి. అంటే పాన్ కార్డ్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ కార్డ్ పైన ఫోటో ఉంటుంది, అలాగే మన క్యాండిడేట్ అంటే ఎవరైతే పాన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ సిగ్నేచర్ కూడా ఉంటుంది. సో ఈ ఇన్స్టెంట్ కార్డ్ పైన మాత్రం ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామో ఇన్స్టెంట్ కార్డ్ పాన్ కార్డులో క్యాండిడేట్ ఫోటో ఉండదు. మీరు ఇక్కడ మోడల్స్ కూడా చూపించవచ్చు. ఫిజికల్ కార్డ్ ఇది, దీనిపైన ఫోటో ఉండదు, ప్లస్ క్యాండిడేట్ సిగ్నేచర్ ఉండదు. ఇక్కడ మీకు గెట్ పాన్ విత్ ఇన్ 10 minutes అని ఒక ఇమేజ్ కనిపిస్తుంది. హోల్డ్స్ సేమ్ వాల్యూ యాజ్ అ ఫిజికల్ పాన్ కార్డ్ అని ఇంకొక ఇమేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఇక్కడ ఏదైతే స్పేస్ ఫోటో కోసం స్పేస్ ఉందో ఇక్కడ మీకు ఎంటీ కనిపిస్తుంది. మీరు నార్మల్ పాన్ కార్డ్ ఏదైతే పేమెంట్ చేసి మీరు పాన్ కార్డ్ అప్లై చేస్తున్నారో ఇందాక మనం చూసినట్లు, సో దాంట్లో ఏంటంటే ఆధార్లో ఉన్న మన ఫోటో అనేది పాన్ కార్డ్ పైన కూడా లింక్ అయ్యి ఆ ఫోటో ప్లస్ సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది. లేదు అంటే మనం అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. బట్ ఈ ఇన్స్టెంట్ ఆధార్ కార్డ్ ద్వారా జనరేట్ అయ్యే పాన్ కార్డ్లో మాత్రం క్యాండిడేట్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఉండదు. బట్ అది సేమ్ ఈ ఫైలింగ్ చేయడానికి నార్మల్ పాన్ కార్డ్ ఎలా పనిచేస్తుందో ఇది కూడా అలాగే పనిచేస్తుంది. కాకపోతే ఈ పర్టికులర్ పాన్ కార్డ్ అనేది కొన్ని రకాల ఐడెంటిటీస్ కోసం మాత్రం ఉపయోగపడదు, ఈ ఫైలింగ్కు మాత్రమే ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో ఇది ఎలా చేయాలి అంటే ఇక్కడ గెట్ న్యూ పాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడైతే మీకు కొన్ని స్టెప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా సింపుల్. సో ఎవరైతే పాన్ కార్డ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్లు డబుల్ పాన్కి ట్రై చేస్తే మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం 10,000 రూపీస్ ఫైన్ ఉంటుంది. సో కాబట్టి డబుల్ పాన్ కార్డుకు మాత్రం ట్రై చేయకండి. ఎవరైతే పాన్ కార్డు ఉండదో వాళ్ళు ఇమీడియట్ పాన్ కార్డు కోసం ఇన్స్టెంట్ పాన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డు అలొకేట్ అయిన తర్వాత కూడా దీన్ని దానికి సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ని కూడా మీరు మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే మీకు ఇన్స్టెంట్ పాన్ కార్డ్ కోసం అనేసి ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నెంబర్ అని ఉంటుంది. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కనిపించే క్యాప్చాను యాజ్ ఇట్ ఈస్గా ఇందులో టైప్ చేసేసి ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ ఉంది. ఈ 5 కన్ఫర్మేషన్స్ అంటే ఐ హ్యావ్ నెవర్ బీన్ అలాటెడ్ పాన్. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్లు పాన్ కార్డు లేని వారికి మాత్రమే ఇది చేసుకోవాలి. ఆల్రెడీ పాన్ ఉన్న వాళ్ళు మళ్ళీ పాన్కి అప్లై చేసి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి పాన్ కార్డు అలాట్ అవ్వడం అనేది జరగదు. బట్ ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ పాన్ అలాట్ అయినా వాళ్ళకి ఏంటంటే 10,000 రూపీస్ ఫైన్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డబల్ పాన్ కార్డు కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకండి. సో ఇక్కడ కూడా కన్ఫర్మేషన్ అడుగుతున్నారు. ఇదివరకు పాన్ కార్డు లేదు అనేది కన్ఫర్మ్ చేయాలి. మొబైల్ నెంబర్ లింక్డ్ విత్ ఆధార్ కార్డ్ అనేది కన్ఫర్మ్ చేయాలి. తర్వాత కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఇక్కడ యూజ్ చేసే ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్ కంప్లీట్గా ఉండాలి. ఓన్లీ ఇయర్ ఉంటే సరిపోదు. సో కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అని మీరు కన్ఫర్మ్ చేయాలి. అండ్ మైనర్ కాదు అనేది కూడా ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. మైనర్స్కి ఫెసిలిటీ లేదు. ఐఎమ్ నాట్ మైనర్ యాజ్ మై అప్లికేషన్ డేట్ ఆఫ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఒక 4th డిక్లరేషన్గా ఉంది. కాబట్టి మైనర్ కాకుండా ఉండాలి, మైనర్ కాదు అనేది కూడా ఒక డిక్లేర్ చేయాలి. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివినట్లు ఇవన్నీ చదివి కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్లేర్ చేయాలన్నమాట. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత జస్ట్ ఆధార్ కార్డ్ అండ్
క్యాప్చా ఎంటర్ చేశాక జనరేట్ ఆధార్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో అంటే సెకండ్ స్టెప్లో మీకు వచ్చిన ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ వ్యాలిడేట్ కాగానే ఇమీడియట్గా ఆధార్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉన్నాయో అది కన్ఫర్మేషన్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ కన్ఫర్మేషన్ మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది థర్డ్ స్టెప్లో. సో ఆధార్ కార్డు కూడా వ్యాలిడేట్ అయిన తర్వాత ఈమెయిల్ ప్రొవైడ్ చేయమని అడుగుతుంది. బట్ ఇది ఆప్షనల్, మీకు ఈమెయిల్ లేకపోయినా మీరు నెక్స్ట్ స్టెప్కి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ ఉన్న ఈమెయిల్కి మీ పాన్ కార్డ్ అనేది పీడిఎఫ్ ఫామ్లో మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వడం బెటర్. ఇన్ కేస్ ఈమెయిల్ ఐడి లేకపోతే ఇక్కడే డౌన్లోడ్ చేసుకొని మీరు సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ అనగానే మీ పాన్ కార్డ్ ఏదైతే ఉందో అది జనరేట్ అయ్యి మీకు కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో 1 or 2 days టైం తీసుకోవచ్చు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద సర్వర్ టైం. బట్ రేరెస్ట్ ఆఫ్ ది కేసెస్లో కూడా చాలామంది దీనిపైన చిన్న కాంప్లైంట్ కూడా ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 2 months 3 months కూడా తీసుకుంది అని కొంతమంది కాంప్లైంట్ అయితే చేశారు. బట్ అది చాలా రేరెస్ట్ ఆఫ్ కేసులో అలా జరిగింది. సో మ్యాక్సిమం వితిన్ 1 hourలో జనరేట్ అవుతుంది. 50% ఛాన్సెస్లో ఏంటంటే వెంటనే జనరేట్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు 1 hour అలా టైం తీసుకొని ఈమెయిల్ అనేది మీరు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడికి జనరేటెడ్ పాన్ కార్డ్ అనేది లింక్ ఈ పీడిఎఫ్ రూపంలో రావడం జరుగుతుంది. చాలా తక్కువ కేసెస్లో మాత్రం ఎక్కువ టైం తీసుకున్నట్లు రిపోర్టింగ్ అయితే ఉంది. సో ఇది ఇన్స్టెంట్ పాన్ కార్డ్ అప్లై చేసుకునే మెథడ్. సో ఇన్స్టెంట్ పాన్ కార్డ్ తీసుకున్నాక దాన్ని మళ్ళీ మీరు ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో కానీ లేదా అదర్ వెబ్సైట్స్లో మళ్ళీ ఆ నెంబర్ని మీరు ఎడిట్ అండ్ మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో ఒక పాన్ కార్డ్ని ఎలా ఎడిట్ చేయాలి, ఎలా మోడిఫికేషన్స్ చేయాలి అనేది నేను సపరేట్ వీడియో చేశాను. ఇది ఇవాల్టి జిజ్ఞాస అప్డేట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.